జై శ్రీరామ్. బోధన్ మున్సిపల్ యొక్క ఎందుకంటే ఇవాళ కలెక్టర్ గారు 4 గంటలకు సమావేశం నిర్వహించారు. ఏ రకంగా ఓటర్స్ ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు అనే దాని మీద సమీక్ష చేసేందుకు రావడం జరిగింది. అటు సమీక్షలో ఇక్కడ జరిగిన అవకతవకలన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారి సమీక్ష నిన్న కూడా ఇక్కడ లోకల్ కమిషన్ మున్సిపల్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. రేపు ఇవాళ సాయంత్రం జరిగే మీటింగ్లో కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. స్పష్టంగా కూడా ఇందూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషను, 4గిట్లో కూడా మేము కంపల్సరీ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఈ ఎన్నికల తర్వాత మీరే చెప్తారు. ఎందుకంటే ప్రజల్లో స్పష్టంగా మార్పు వచ్చింది. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పరిపాలన చూసిర్రు, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు వాళ్ళు. దీంట్లో వాళ్ళకి అర్థమైపోయిందంటే టీఆర్ఎస్ పెంక మీద ఉన్నట్టుండే కాంగ్రెస్ పొయ్యిలుంది. టీఆర్ఎస్ దొంగ అయితే కాంగ్రెస్ వాడు గజ దొంగ అయ్యాడు. ప్రజల యొక్క ఎలాంటి మౌలిక వసతుల యొక్క ఏర్పాట్లో పూర్తి వైఫల్యం చెందిరు ఈ 2 పార్టీలు కూడా. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేట్ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉన్నారు. ఇవాళ మీరు కేరళలో చూశారు, ఎక్కడైతే బీజేపీ లేదనుకురో అక్కడ కూడా గెలవడం జరుగుతుంది. ఇందూరు జిల్లాలో కూడా మేము ఇక్కడ మంచిగా ఒక పార్లమెంట్ సభ్యుని గెలిపించుకున్నాం, 2 శాసనసభ్యులను గెలిపించుకున్నాం, 2 ఎమ్మెల్సీలను గెలిపించుకున్నాం. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో 76 మంది సర్పంచులు ఈ ఇందూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు గెలవడం జరిగింది. దాంతోపాటు దగ్గర 85 నుంచి 85 మీద ఉప సర్పంచులు గెలవడం జరిగింది. 750 దాకా వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. అంటే పార్టీ దినదిన అభివృద్ధి సాధిస్తుంది ఇక్కడ. కాబట్టి రేపు జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 3 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ మద్దతుదారు ఎవరైతే తరపున పోటీ చేసిన వ్యక్తి ఉంటాడో అతనే రేపు ఇక్కడ మేయర్ కానీ చైర్మన్గా కూర్చోబోతున్నారని పూర్తి విశ్వాసం మాకుంది. ప్రజలు అదే రకంగా, ఎందుకంటే ఇలా మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఏ ఒక్క నిధి తీసుకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తప్ప స్టేట్ గవర్నమెంట్ రూపాయి లేదు. కాబట్టి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదే. కాబట్టి స్థానిక సంస్థలు ఇవి స్థానిక ప్రభుత్వాలు, ఇవన్నీ కూడా ఈ స్థానిక ప్రభుత్వాలలో కేంద్రం నుంచి వచ్చే ఏదైతే నిధులతో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అదే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.